నమస్కారం. ఆర్జే టీవీ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ పెరుగంటిపేట మండలం ములపాడు వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా 11 మంది మృతి, 32 మంది గాయాలు. తిరుపతిలో బ్యాంక్ యూనియన్ల సమ్మె. తిరుపతిలో ఆర్టీఓ కార్యాలయం వద్ద 794 జీవోలు రద్దు చేయాలని ఏఐటీయూసీ ఆటో కార్మికుల ధర్నా. రేపు తిరుపతి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ మన్నూరు వెంకటరమణ గారి జయంతి. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల కొరకు విజయభవ కార్యక్రమం నిర్వహణ. విజయవాడ పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా ఘటనలో 11 మంది మరణించారు, 31 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వం తరపున స్పెషల్ వార్డుకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారికి చంద్రన్ బీమా పథకం కింద 5 లక్షలు, ప్రమాదంలో గాయపడిన వారికి, ఇన్సూరెన్స్ లేని వారికి సైతం ప్రభుత్వం తరపున వైద్యం అందిస్తామని, ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ఆర్టీసీ ఎండీతో మాట్లాడి అన్ని బస్సుల్లో స్పీడ్ కంట్రోల్ ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చామన్నారు. తిరుపతిలోని తిలక్ రోడ్ నందు ఎస్బీఐ బ్యాంక్ దగ్గర బ్యాంక్ యూనియన్ల ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు భారీ ఎత్తున సమ్మె నిర్వహించారు. దీంతో ఈ రోజు తిరుపతిలో అన్ని బ్యాంకులు మూతపడ్డాయి. సమ్మెలో పాల్గొన్న యూనియన్ లీడర్ చంద్రశేఖర్ తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మీడియాతో మాట్లాడారు. బ్యాంకుల్లో గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చినా కూడా కొన్ని బ్యాంకులు కంపల్సరీ అపాయింట్మెంట్ ఉన్నాయి. వారి కుటుంబానికి అవకాశాన్ని ఇస్తున్నాం కదా, 4 లక్షలు 5 లక్షలు ఉద్యోగాలు ఇవ్వలేమో అని ఫైనాన్స్ ఇండస్ట్రీ రిజర్వ్ బ్యాంక్ చూసినా కూడా బ్యాంకింగ్ ఇండస్ట్రీ గవర్నమెంట్ పనులు చూసినా కూడా బ్యాంకులు తిరస్కరిస్తున్నాయి. అలానే డిమాండైజేషన్ జరిగినప్పుడు బ్యాంకింగ్ ఉద్యోగులందరూ అధికారులందరూ కూడా రాత్రి 18 గంటలు పనిచేసిన సందర్భాలు చాలా అక్కడ చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగినప్పుడు వాళ్ళ ఉద్యోగాలు సస్పెండ్ చేశారు, వాళ్ళకి మెమోలు ఇచ్చారు, తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆటో కార్మికుల ఆధ్వర్యంలో 894 నోటిఫికేషన్ రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఏఐటీయూసీ అధ్యక్షులు పి మురళి మరియు ఆటో కార్మికులు పాల్గొన్నారు. గత డిసెంబర్ 29వ తారీఖున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేశారు. ఆ జీవోలో ఆటో డ్రైవర్లు కార్మికులు కడుపులు కొట్టే విధంగా, ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకునే విధంగా జీవోలు చాలా వరకు ఉన్నాయి. ఆ జీవో విడుదలైన తక్షణమే జనవరి నెలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించిన తక్షణమే ఎమ్మెల్యే గారి ఇంటిని 23వ తేదీన 23వ తారీఖున ధర్నా కార్యక్రమం చేశాం. జనవరి 27వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశాం. ముఖ్యమంత్రి గారు 2వ తారీఖున ఫిబ్రవరి 2వ తారీఖున మేము ఈ జీవోని సడలింపజేస్తున్నాం. డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికి లైసెన్స్ కల్పిస్తున్నాం, ఆర్టీఓ కార్యాలయం దగ్గర చేపించుకోండి అని చెప్పేసి పత్రికా ప్రకటన ఇచ్చారు. దాంతో ఆటో కార్మికులు ఏఐటీసీ ఈరోజు ఆటో కార్మికులందరూ వీధుల్లో పడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ముందు ఈ తెలుగుదేశం నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఒక మంచి బుద్ధి రావాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే అధికారానికి రాకముందు ఆటో డ్రైవర్లు పక్షాన అనేక వరాలు కురిపించారు. ప్రతి ఆటో డ్రైవర్ రేపు తిరుపతి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ మన్నూరు వెంకటరమణ జయంతి సందర్భంగా పలుచోట్ల అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారని టీడీపీ నగర అధ్యక్షులు తంపూరు భాస్కర్ యాదవ్ తెలిపారు. తిరుపతిలోని స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థుల కొరకు విజయభవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక విద్యా కార్యనిర్వహణాధికారి ఆర్ రవీంద్ర మరియు